దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానము చేద్దాం. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఈ మాటల్లో ఉన్నటువంటి ఈ 4 పదాలు ఉన్నాయి చూశారు. ఉపదేశము, వివేకము, సదుపదేశము, బోధ. ఒకేలాగా అనిపిస్తున్నప్పటికీ కూడా వీటిల్లో చాలా అర్థాలు దాగున్నాయి కాబట్టి వీటిని ఒకసారి వీటి అర్థాలను తెలియజేసుకుంటూ మరి పాఠ్యాంశంలోనికి వెళదాం. ఉపదేశము అంటే సలహా, మంచి మార్గము చూపించడం అనమాట. నైతిక బోధ, ధార్మిక సూచన, జ్ఞానము లేదా జీవన మార్గంలో మార్గదర్శనం చేయటం. వివేకము అంటే మంచిని చెడుని వేరుపరిచేటువంటి శక్తి. యుక్తి, జ్ఞానము, బుద్ధి, న్యాయము, సత్యము తెలిసేటువంటి లోకజ్ఞానము. సదుపదేశం అంటే శ్రేష్టమైన, మంచి, నిజమైన, ధర్మమునకు అనుగుణమైన బోధన లేదా మార్గదర్శనము, సలహా, ఆధ్యాత్మిక పాఠమని అర్థం. బోధ అంటే జ్ఞానము, తెలియచేయటము, నీతి బోధ, అవగాహన, స్పష్టత. ఈ 4 పదాలలో మనము నేటి రోజుల్లో చదువుకుంటున్నటువంటి పాఠాల్లో ఇది లోపించిందనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే పాఠంలోనికి వెళ్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మనం ఈ భావంలోనికి ఒకసారి పరిశీలన చేసుకుందామా. ఉపదేశం అంటే గురువులు, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు అనమాట. ఎందుకంటే ఒక పెద్దవారు అంటే వయస్సు మీరినటువంటి వారు అనుభవాలలో నుండి పాటించినటువంటివి, వారు పొందినటువంటి మేలుల నుంచి మనకు బోధిస్తూ ఉంటారనమాట. వారు నేర్చుకున్నటువంటివి. కానీ మన చిన్ననాటి రోజుల్లో చదువుకునేటప్పుడు గురువులు చాలా మంచి పాఠాలను, మంచి మార్గాలను బోధించేవారు. నేటి రోజుల్లో పిల్లల్ని చూస్తూ ఉంటే భయంకరంగా అనిపిస్తున్నారు. ఎందుకు అనంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు చెప్పేదేంటి, పాఠాలు మాత్రమే. అవి కూడా బట్టి రాత్రి అయినంత వరకు కూడా అక్కడే ఉంచి బాగా చదివించి ర్యాంకులే ముఖ్యం తప్పించి జ్ఞానము కావాలి, వివేచన కావాలి అన్నటువంటి ఆలోచనతో అయితే నేటి పాఠ్యాంశాలు అయితే బోధించట్లేదనే చెప్పాలి. ఒకవేళ ఈ యొక్క 4 అంశాలు నేడు బోధిస్తున్నటువంటి బోధల్లో ఉన్నట్లయితే మనిషి తప్పు త్రోవ పట్టడు. ఆ బోధలు కేవలం పాఠశాల నుంచే కాదు, మనం ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తున్నామో ఆ మార్గంలో ఈ యొక్క బోధ అనేది లోపం ఉందన్నటువంటి మాటని మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు పాఠంలోకి వెళదాం. ఉపదేశం. గురువులు, పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఈ ఉపదేశాలు మన దైనందిన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు దారి చూపేటువంటి మాటలు. ఇది మన ప్రవర్తనను మార్చగలదు. ఉపదేశము పొందినవాడు అలసట లేకుండా దానిని తెలుసుకుంటారు. దీని వలన తప్పులు తగ్గుతాయి. మెయిన్ ఏంటి, ఉపదేశం వలన తప్పులు తగ్గుతాయి, మనోవికాసం కలుగుతుంది. ఏది మంచి, ఏది చెడు అన్నటువంటి ఆ పరిస్థితులు నేర్చుకుంటూ ఉంటాడనమాట. వివేకంకి వస్తే వివేకం అనేది మంచి దానితో చెడ్డదానిని వేరు చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది ఇందులో. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు, మంచి చెడులను గ్రహిస్తాడు, దానిని వేరు చేసుకుంటాడు. మంచి మార్గముల గుండా నడవాలి అనేటువంటి వాడు చెడుని విసర్జించుకుంటాడు అనమాట. ఇది మనిషిలో ఉండేటువంటి విచారణ శక్తిని, మరి అలాగే ఆలోచన శక్తిగా వ్యవహరిస్తుందన్నమాట. విచారణ శక్తిగా వ్యవహరిస్తుంది, ఆలోచన శక్తిగా వ్యవహరిస్తుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో అనేటువంటి తేడాని తెలియజేస్తుంది వివేకము. ఎంత గొప్ప మాట. పలకటానికి 3 అక్షరాలు అయినప్పటికీ కూడా మనకి ఎంతో మంచి విషయాలను బోధిస్తున్నాయి. అయితే సరైనటువంటి నిర్ణయము తీసుకోవాలి అంటే వివేకం అనేది చాలా అవసరము. ఈ వివేకాన్ని బట్టి మనుషులు మంచి మార్గం గుండా నడుస్తారు, ఆలోచన చేసుకోగలుగుతారు, ప్రణాళికలు, చక్కనైనటువంటి జీవన విధానాలను నడుపుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారనమాట. నెక్స్ట్ పాయింట్కి వస్తే సదుపదేశము. ఇది ఆత్మను ప్రభావితం చేసేటువంటి మార్పు తేగలిగేటువంటి బోధ సదుపదేశం అనేది.
మనిషి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి, చెడుని బట్టి మన ఆత్మ ఏమవుతుంది? నరకంలోకి పోతుంది. అదే కదా నేర్చుకుంటున్నటువంటి పాఠాలు. అదే మంచిని బట్టి, మేలుని బట్టో, మన ఆత్మ పరిపక్వత అనేది దేవుని మాటలను బట్టో ముందుకు వెళ్ళినట్లయితే మన ప్రయాస అంతా భూమి మీద ఏంటి? మనం ఇక్కడ పరవాసులం కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఉండాలన్నటువంటిదే కదా. మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే భ్రష్టుతోనో మలినంతోనే మరి అంగవైకల్యం ఆత్మలో అంగవైకల్యం ఇలాంటి వాటితో మనము ప్రవేశించలేము కదా. మరి అలాంటి మనం చక్కనైనటువంటి మార్గముల గుండా నడిపించబడాలి అంటే మనకి సదుపదేశం అనేది అవసరము. అది పరిశుద్ధ లేఖనముల ద్వారానే దొరుకుతుంది. వినేవారిని హృదయంలో మేలు కొలుపుతుంది. దేవుని వాక్యంలో ఉన్న సదుపదేశాలు మన జీవితాన్ని దివ్యంగా మార్చగలవు. సొలొమోను గారు ఈ మాటలను అనుభవించకుండా మనకు బోధించటలేదు. దేవుని యొక్క మాటల్లో ఇంతటి శక్తి ఉంది అంటే దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వాలి. మనము చదువుకున్న రోజుల్లో మన గురువులు మంచి మార్గాలను బోధించేవారు. నేడున్నటువంటి గురువులు పాపం వారికి సమయం అయితే ఇవ్వటం లేదు. ఎందుకంటే డైరెక్టర్స్ అంటే స్థాపించినటువంటి వారు ఏం చేస్తున్నారు? టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు. పిల్లలకు కూడా చక్కగా చదివేటువంటి వారికి ప్రెజర్ని పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క చదువుల మీదనే బట్టి పట్టడం మీదనే ఉంది, కానీ అవగాహన లోపం అనేది జరుగుతుంది అన్నటువంటి విషయము గుర్తించాలి. అలాగే నేడు సంఘాల్లో కూడా వాక్యము బోధిస్తున్నటువంటి బోధకులు అవగాహన లోపాన్ని మరి విశ్వాసులలో పెడుతున్నారు. ఎందుకు అనంటే ఉన్నది ఉన్నట్లు బోధించరు, ఉన్నదానికి సరైన అర్థాలు బోధించరు. మరి లోకానుసారమైనటువంటి బోధల వైపు, లోకానుసారమైన పద్ధతుల వైపే తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు పాఠ్యాంశాలను బట్టి బట్టి పట్టకపోతే వాడి రాబడి తగ్గిపోతుంది కదా. అలాగూ విద్యా సంస్థలు అనేవి మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు తన ఇంటి నుండే తన కుటుంబాన్ని, తన పిల్లలను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి బోధనలను బోధపరుస్తూ నడిపించాలన్నమాట. అవగాహన పరిపక్వత లేని బోధను రుద్దుతున్నారు. కాబట్టి ఇంటిలో మాత్రము అవగాహన పరిపక్వత కలిగినటువంటి బోధ తల్లిదండ్రులు నేర్పించాలి. మరి తల్లిదండ్రులు నేర్పించాలంటే తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి కదా. మనిషి దేవుని పోలికలో మార్చబడాలి అంటే బోధ, ఆధ్యాత్మికత చాలా అవసరము. ఈ 3 విషయాలు అంటే ఈ 4 విషయాలు మనిషిలోని మనోపరిపక్వతకు దోహదపడతాయి. పరిశుద్ధ లేఖనాలు మనకు ఎన్నో మార్గదర్శకాలను బోధిస్తున్నాయి, చూపిస్తున్నాయి. అనేకులు సాక్ష్యాలు మన ముందు పెట్టి వాక్యము ద్వారా సమస్తమును బోధిస్తూ ఆత్మ ద్వారా దేవునికి కనెక్ట్ అయ్యేలా మారుస్తుంది. అర్థమైందా? అంటే మన పరిశుద్ధ లేఖనంలో కొంతమంది తప్పుడు ఆలోచనలు, తప్పుడు పరిస్థితులు జరిగాయి, వాటిని ఎత్తిపెట్టి చూపించి మీది తప్పుడు బోధ లేదంటే తప్పుడు అంత బోతే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు సినిమాలు చూస్తున్నారంటే దాంట్లో నుంచి ఏం నేర్చుకోమని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు? చెడు చేస్తే ఈ మార్గం గుండా దాని ఫైనల్ రిజల్ట్ ఏంటో అనేది చూపిస్తున్నారంటే చెడు వైపే వెళ్తున్నారు, కానీ మంచిని గ్రహించరే. అలాగూ మరి పరిశుద్ధ లేఖనంలో అవి ఉన్నాయి, పెట్టారు అని అంటే అర్థం ఏంటి? అలాగూ వెళ్ళకూడదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు, వారి పర్యవసానం ఏంటో మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పటము. అదే కానీ తప్పుని వెతకకూడదు. ఎప్పుడు కూడా మనము దేవునితో కనెక్ట్ అవ్వాలంటే దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వాలి. వివేకము, సదుపదేశము, బోధలు ఇవన్నీ కూడా, ఉపదేశం ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. దేవునితో చక్కనైనటువంటి అనుబంధం కలిగి ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఇంకా మునుముందుకు ఇంకనూ కూడా మనము నేర్చుకుంటాం. కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడదాము, ప్రార్థన చేద్దాము. తండ్రి, నీ ఉపదేశమును, వివేకమును, సదుపదేశమును మాలో నింపమని నజరేయుడైనటువంటి క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మరి ప్రతి ఒక్కరు కూడా వారి దైనందిన జీవితంలో వాక్యాన్ని పాటిస్తూ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేస్తూ మన అనుదిన ప్రార్థన యందు అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు మనము నడుము కట్టి ముందుకు వెళదాము. సత్యబోధను గ్రహిద్దాము.
థ్యాంక్ యూ.